హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. ఈరోజు వీడియోలో మనం బెండకాయతో చట్నీ తయారు చేద్దాం. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే బెండకాయలు తెచ్చిన ప్రతిసారి చట్నీయే చేయాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. ముందుగా బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తేమ మొత్తం పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. తేమ పోయిన తర్వాత బెండకాయలను సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన బెండకాయలను పక్కన ఉంచుకొని కడాయి పెట్టి కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటమన్న తర్వాత 1 గుప్పెడు వేరుశనగ గింజలను వేసుకొని ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేరుశనగ గింజలు బాగా వేగేంత వరకు గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. మీరు వేరుశనగ గింజలతో పాటు కావాలనుకుంటే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. వేరుశనగ గింజలు బాగా వేగిన తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 మీడియం సైజు తెల్లగడ్డను పొట్టు తీసుకుని వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు మాత్రం ఎక్కువ వేయొద్దండి, చట్నీ కాస్త చేదు వస్తుంది. ఎండుమిర్చి సగం, పచ్చిమిర్చి సగం కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం ఎండుమిర్చితోనే చేస్తున్నాను. 15 ఎండుమిర్చి అయితే సరిపోతుందండి. మేము తినే కారాన్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి, మిర్చి ఉండే కారాన్ని బట్టి మిర్చిని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని చూసి వేసుకోండి. మిర్చి బాగా వేగేంత వరకు గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. వేయించిన పప్పులన్నింటినీ మిర్చితో కలిపి మిక్సర్ జార్లోకి తీసుకొని పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మనం ముందుగా రెడీగా కట్ చేసిన బెండకాయ ముక్కలను వేసుకొని గరిటెతో కలుపుతూ 2-3 నిమిషాల పాటు నూనెలో వేయించుకోవాలి. ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. లేదంటే బెండకాయలు జిగురుగా ఉంటాయి కాబట్టి అడుగంటుతుంది. రెండు 3 నిమిషాల పాటు గరిటెతో బెండకాయలను కలుపుతూ ఉడికించుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని 2 లేదా 3 మీడియం సైజు టమాటాలను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని మొత్తం కలిసే విధంగా గరిటెతో కలుపుతూ ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. గరిటెతో కలపడం మాత్రం మర్చిపోకండి, కలుపుతూ ఉడికించుకోవాలి. అప్పుడే అడుగంటకుండా ఉంటుంది, లేదంటే అడుగంటేస్తుందండి. కడాయి దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించండి. మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరను ఒకసారి శుభ్రంగా కడిగి బెండకాయ ముక్కల్లో వేసుకొని గరిటెతో మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా మగ్గి బెండకాయలు వేగితే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకుని కడాయి దించి పక్కన ఉంచుకొని బెండకాయ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. మనం ముందుగా వేయించి మిక్సర్ జార్లోకి తీసుకున్న పప్పులు అయితే పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మీకు స్మూత్గా కావాలంటే స్మూత్గా, లేదా బరకగా కావాలంటే బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ బరక ఉండే విధంగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసిన పొడి మిశ్రమంలో మనం ముందుగా ఉడికించుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని పల్స్లో గ్రైండ్ చేసుకోవాలి. పల్స్లో గ్రైండ్ చేసుకుంటేనే బరకగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా పల్స్లో గ్రైండ్ చేసుకోవడం వల్ల స్మూత్గా అవ్వకుండా ఉంటుంది చట్నీ. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బెండకాయ మిశ్రమం ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం బెండకాయలను గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కావాలనుకుంటే చట్నీని ఇలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు. పోపు వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే పోపు వేస్తున్నాను. పోపు వేసుకోవడానికి కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత పోపుకు సరిపడా నూనె వేసుకోవాలి. నూనెను వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చిని ఇంచుకొని వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు వేసి పప్పులు దోరగా వేగేంత వరకు ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో కలుపుతూ పప్పులు ఈవెన్గా వేగేంత వరకు వేయించుకోవాలి.
చూడండి పప్పులో అయితే దోరగా వేగిపోయింది. వేయించుకున్న పోపును చట్నీలో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. అన్నంతో అయినా, సంగటితో అయినా, దోశతో అయినా, చపాతీతో అయినా, రైస్తో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా వీడియోలో చూపించిన ప్రాసెస్లో బెండకాయ పచ్చడిని తయారు చేసి రెసిపీ టేస్ట్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. రెసిపీ టేస్ట్ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.